బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన నిఖిల్ మాల్యాకర్ని ఆదివారం స్టార్ మా పరివార్ అనే షోకి పిలవడం జరిగింది. ఇదే షోలో కావ్య కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ తో పాటు ఆపోజిట్ లో ఉన్న బుల్లితెర ఆర్టిస్టులు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక కావ్య, మానస్ అలానే ప్రియాంక వీళ్ళంతా ఒక టీమ్ గా ఉంటే యష్మి గౌడ మరియు ప్రేరణ, పృథ్వీ వీళ్ళంతా ఒక టీమ్ గా ఉన్నారు. ఇక నిఖిల్ ని శ్రీముఖి తీసుకొని వెళ్లి ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. కావ్య దగ్గరికి వచ్చేసరికి కావ్యను పలకరించకపోవడంతో కావ్య కోపంగా చూస్తూ ఉంటుంది. కనీసం నిఖిల్ కూడా కావ్యకు హాయ్ అని చెప్పకుండా అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక కోపం అంతా కావ్య ముఖంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆదివారం స్టార్ మా పరివార్ కి సంబంధించిన ప్రోమోని ఇప్పటికే స్టార్ మా రిలీజ్ చేసింది. ఇక చూసే జనాలకు ఎలా ఉన్నా సరే నిఖిల్ మరియు కావ్య అభిమానులకు మాత్రం ఇది పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. చిన్న చిన్న కోపాలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి అనుకున్నారు, కానీ కావ్య కోపాన్ని చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవలు జరిగాయా అనే సందేహం మాత్రం తప్పదు. ఇక నిఖిల్, కావ్య కలుస్తారు, ఒక్కటవుతారని చాలా మంది అభిమానులే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉందా అంటూ కూడా నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. కావ్య కోపం ముఖంలో అంత క్లియర్ గా కనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో అని. ఇక ఈ స్టార్ మా పరివార్ అనే షోకి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. టాప్ రేటింగ్ తో దూసుకు వెళ్తుంది. జనాలు ఈ షో కోసం టీవీల ముందు అతుక్కుపోతూ ఉంటారు. మరి నిఖిల్, కావ్యపై మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి.